వంశంలో అటు 7 తరాలు ఇటు 7 తరాలు అందరూ వేలుముద్రగాలేనే. నేను ఏం కథ వ్రాయను, ఎలా వ్రాయను? ఏదైనా కాపీ కొడదామంటే అన్ని కాపీలు రిజిస్టర్లేనే. ఎలా చావును? నక్క ద్రాక్ష పళ్ళ కథ రాస్తే రాద్దాం ఏదో ఒకటి. అయ్యా ఆంధ్ర కవిశేఖర, కథానికా రచన దురంధర, వందనం వందనం వందనం. ఏమిటో ఈరోజు ఎత్తిప్రాసలతో సమాసాలతో సంభావన ప్రారంభమైంది. నా మీద ఏమైనా కోపమా? లేదు, నేను చేసిన పాపం. పోనీ నేను చేసిన పాపం ఏమిటో చెప్పరాదు దేవి. ఆ పాపానికి ప్రాయశ్చిత్తం లేదు. అందరూ వచ్చిందా? సత్యం అర్థమైపోయిందమ్మా, అర్థమైపోయింది. నన్నే ఏమార్చాలని చూసారే, అది జరిగేదేనా? నిజం నిలకడమే తెలియపోదు కవిగారు. కవిగారు కాంతం, నేనేం చేయను? నేనెంతో జాగ్రత్తగా ఆలోచించే ప్లాన్ వేస్తాను. నా కర్మ కాళ్ళాగి కోల్దొస్తుంది. కాంతం, నేను ఇదంతా కావాలని చేస్తానా? నన్ను మన్నించమ్మా. అవునవును, మీ మగవాళ్ళంతా ఇంతే. అందుకే జుట్టు అందకపోతే కాళ్ళు. ఎందుకమ్మా అందరి మగాల్ని ఆడిపోసుకుంటావు? మానానికి ప్రాణం ఇచ్చే నాలాంటి మగవాడు ఎవడో కాళ్ళు పట్టుకోవాలి కానీ. సరేలేండి, అసలు సంగతి ఎందుకు దాచాలి? ఇప్పుడు క్షమార్పణ ఎందుకు అడగాలి? ఆ సంతోషాన్ని సంబరాన్ని నేను మాత్రం పంచుకోకూడదే? సంతోషమా సంబరమా? ఎక్కడికి లాగుతున్నావు దేవి? అయ్యో పాపం, ఏం ఎరగని పసిపాప. మీరు చెప్పకపోతే మాత్రం నాకు తెలియదా? నేనంతా పేపర్లో చదివాను. పేపర్లోనా? రేపు మన ఊళ్ళో గండభేరుణం కవి గారికి పెద్ద సన్మాన సభ జరగబోతుందని కాటికాయంత అక్షరాలతో పేపర్లో వేశారు. కావాలంటే ఇది చూడండి. అది చూసినప్పటి నుంచి నా సంతోషానికి పట్ట పగ్గాలు. ఏమండి, నాతో మీరు ఎందుకు చెప్పారు కాదు? అరే, ఇదా సంగతి? నేను ఏదేదో అనుకుని ఏమేమో అయిపోయాను. చూడు కాంతం, నాకు ఆట్టే డబ్బా వాయించుకోవడం ఇష్టం లేదని నీకు తెలుసుగా. ఎవరో వచ్చి ఏమండి మీకు సన్మానం చేస్తాం అంటే నాకు ఇష్టం లేకపోయినా సరే సరేలేండి చేసుకోండి పొండి అనేశాను. ఈ చిన్న విషయం నీతో చెప్పడం ఎందుకు అని ఊరుకున్నాను. ఇది చిన్న విషయం అండి. మీకు సన్మానం అంటే నాకెంత సంతోషం. సంతోషమా? ఏమండి, నేను కూడా సభకు వస్తానండి. నువ్వు వస్తావా? ఏ, నేను రాకూడదా? వద్దు కాంతం వద్దు. మామూలు సభలంటేనే జనం గుంపులు గుంపులుగా వస్తారు. అందులో ఈ గండ పేరడానికి సన్మానం అంటే ఇక వేరే చెప్పాలా? ఇసుక వేస్తే రాలేదు, సూదు మనం మోపడానికి స్థలం ఉండదు. అందుకని నువ్వు ఇంటి దగ్గరే ఉండిపో. వచ్చే నెలలో నాకు కనకాభిషేకం చేసి దుశ్శాలో కప్పుతారట. వాళ్ళు వచ్చి ఊరికి ఒత్తిడి చేస్తే తప్పుతుందా అని ఒప్పుకున్నాను. అప్పుడు నిన్ను నా వెంట తీసుకువెళ్ళి నీకు ఒక శాలువ కప్పిస్తాను. నువ్వు ఇంటి దగ్గరే ఉండు. నువ్వు మామూలు మనిషివి కాదు, గర్భవతి కూడా. అలా వీల్లేదు, నేను కూడా వస్తాను. అరే, నా మాట వినమంటుంటే ఇదిగో ఆ గుంపులోకి వస్తే ఏం జరుగుతుందో తెలుసా? నీ కడుపులో ఉన్న పసిగుడ్డు నలిగి పుడతాడు. పోండి, మీ మాటలు మీరు. అరే, నా మాట విను. నేను విన్ను. నా అమ్ము కాదు, ఇదిగో నా కాంతి కాదు. పోండి. వాసంతి, నీకోసమే ఎదురు చూస్తున్నాను. వాసంతి, ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలన్నా? మన పెళ్లి సంగతే? కాదు, అక్క పెళ్లి సంగతి. ఓహో, మీతో ఆలోచించి నిర్ణయించాలని వచ్చాను. నాతోనా? సంబంధం చూశారా? చూశాను. ముహూర్తం కూడా నిశ్చయమైందా? అవుతుంది. పెళ్లి కొడుకు ఒప్పుకుంటే. ఏ, ఇంకా ఒప్పుకోలేదా? ఇంతవరకు అడగలేదు. ఇక అడిగి తెలుసుకోవాలి. భాస్కర్, మా అక్కను గురించి మీ అభిప్రాయం? నా అభిప్రాయమా? ఆమెకే అందమైంది, గుణవంతురాలు, చాలా తెలివితేటలు గల అమ్మాయి. ఎవరైనా సరే ఆమెను కళ్ళకద్దుకుని పెళ్లి చేసుకుంటారు. నిజంగానా? అవును వాసంతి, ఆమెను పెళ్లి చేసుకునేవాడు చాలా అదృష్టవంతుడు. ఆ అదృష్టవంతులు మీరే భాస్కర్. అవును, మీరే అక్కను పెళ్లి చేసుకోవాలి, నన్ను మర్చిపోవాలి. ఏంటిది వాసంతి, పరిహాసమా? కాదు, ఇదే నాతో పరిహాసం ఆడింది. భాస్కర్, అక్క మిమ్మల్ని ప్రేమిస్తూ ఉంది. మీరు కాదంటే ఆమె జీవించలేదు, నాతోనే చెప్పింది. ఆ మాట విన్నప్పుడు నా గుండెలా విసిపోయినా, నా హృదయం ముక్కలిపోయింది. కట్టుకున్న గాలి మేడలని ఒక్కసారిగా కూలిపోయినా. నువ్వేమన్నావు? ఆమెకేం బదులు చెప్పావు? పగిలిపోతున్న హృదయాన్ని బిగపట్టుకుని ఆలోచించండి. ఏది ధర్మం, ఏది న్యాయమని అంతరాత్మని అర్థించాలి. భాస్కర్, 8 సంవత్సరాలు నా కోసం రాత్రి పౌలు కష్టపడింది, చాకరీ చేసింది, కంటికి రెప్పలా నన్ను కాపాడింది.
అల్లారు ముద్దుగా నన్ను పెంచింది, చదివించింది. తనకంటూ ఏమీ లేకుండా అంతా నా కోసమే బ్రతికింది. నా కోసమే తన అవసరాలు మానుకుంది, తన ఆశలు చెప్పుకుంది. అలాంటి అక్క, తల్లి కాని తల్లి, ఈనాడు తన ఒక్కగానొక్క కోరిక నాతో చెప్పింది. భాస్కర్, మీరే చెప్పండి, ఈ స్థితి. వాసంతి, మన ప్రేమ మీ అక్కకు తెలియదా? తెలీదు. తెలిస్తే ఇలా ఎన్నడూ బయటపడదు. తన ఆశను, అనురాగాన్ని తనలోనే దాచుకుని మిమ్మల్ని నా కోసం త్యాగం చేసేది. ఆమె అంతటి త్యాగమూర్తి, ఉత్తమురాలు. వాసంతి, మనం ప్రేమించుకున్న విషయం ఆమెతో చెప్పుండొచ్చునే వాసంతి. ఎప్పుడో చెప్పవలసింది, ఇప్పుడు కాదు. మనసు విప్పి తన కోరిక నాతో చెప్పుకున్నప్పుడు నేను మన సంగతి చెప్తే నన్ను ఏమనుకుంటుంది? తనకడ్డు వచ్చాననుకోదు, కొత్త ఘరాలను అనుకోదు. వాసంతి, అయితే ఏమని నిర్ణయించావు? నా ప్రాణ కన్నా ఎక్కువగా ప్రేమించుకున్న మిమ్మల్ని, నా హృదయంలో దాచుకుని పూజించుకుంటున్న మిమ్మల్ని మా అక్కకే సమర్పించడానికి నిర్ణయించుకున్నాను. వీల్లేదు వాసంతి, వీల్లేదు. అలా జరగడానికి వీల్లేదు. నీ నిర్ణయానికి నేను ఒప్పుకోలేను. ఇది విడిచి నేను ఒక్క క్షణం కూడా జీవించలేదు. నా హృదయాన్ని నువ్వే కదిలించావు, ఈ అనురాగానికి నువ్వే అంకురం వేశావు. పెంచిన ప్రేమను తుంచి వేయకు వాసంతి. ఎన్నో ఆశలతో నిర్మించుకున్న మన ప్రేమ మందిరాన్ని చేతులారా కూలదోస్తావా? నన్ను అన్యాయం చేయకు వాసంతి, అన్యాయం చేయకు. విధి బలీయమైంది. దాని చేతల్లో నా లేత హృదయ చిక్కుపడింది. చెదరి చిన్న భిన్నమైపోయింది. అనురాగం అణగారిపోయింది. ఇప్పుడు నేను జీవచ్ఛవాన్ని, నిర్జీవమైన శిలను. ప్రాణం తప్ప అన్ని పోగొట్టుకున్న నిర్భాగ్యురాలి. భాస్కర్, ఇక నన్ను మరచిపోండి. అక్కను చేరదీయండి. ఆమెకు నేను మాటిచ్చాను. దయచేసి నా మాట నెరవేర్చండి. అయితే నాకు ఇచ్చిన మాట, చేసిన ప్రమాణం ఏం కావాలి? అక్క కోసం అన్ని త్యాగం చేయడానికి సిద్ధమయ్యాను. వాసంతి, మీ అక్క కోసం నువ్వు త్యాగం చేయడం ధర్మం, కానీ నేనెందుకు చెయ్యాలి? నాకే అవసరం? అవసరం లేదు, కానీ ఇక నేను మీకెలాగూ దక్కను. ఏ పరిస్థితిలోనూ మిమ్మల్ని భర్తగా స్వీకరించలేను. నన్ను మరిచిపోవడానికి మీరు ఎవరో ఒకరిని పెళ్లి చేసుకోవడం తప్పదు. ఆ ఎవరో ఒకరు మా అక్కే ఎందుకు కాకూడదు? అవకాశం మా అక్కకి ఎందుకు ఇవ్వకూడదని మిమ్మల్ని యాచిస్తున్నాను. భాస్కర్, మా అక్కకు సంతోషంతో పాటు నాకు ఆత్మతృప్తిని కలిగించమని మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాను. వాసంతి, ఈ బాధ్యత నేను వహించలేను, బాధ భరించలేను. మీరేగా ఎన్నోసార్లు అన్నారు, ఎంతటి బాధనైనా సహించే ధైర్యం ఉండాలని. అందుకని అనురాగాన్ని, ఆనందాన్ని, ఆశల్ని నాశనం చేసుకోవాలా? ఆశలను త్యజించి ఆదర్శాల కోసం జీవించేది ఆడది. ఆ స్త్రీ జాతిలో నేను పుట్టాను. ఆ జాతి గౌరవాన్ని నిలబెట్టవద్దా? వాసంతి, వాసంతి. భాస్కర్, నా ఈ ఒక్క కోరిక నెరవేరిస్తే జీవితాంతం వరకు మిమ్మల్ని స్మరిస్తూ ఉంటాను, పూజిస్తూ ఉంటాను. ఆ పవిత్ర స్మరణతో నేను మరణిస్తాను. చెప్పండి, ఒక్క మాట చెప్పండి, సరేనండి. వాసంతి, నన్ను ఇలా చిత్రవతి చేయకు వాసంతి. నా కన్నీటితో మీ పాదాలు కడుగుతాను. మీ అనురాగం నిజమైతే, మీ హృదయంలో దయా దాక్షిణ్యం ఉంటే నాశనమైపోతున్న మా కుటుంబాన్ని కాపాడండి భాస్కర్, కాపాడండి. వాసంతి, వాసంతి, నీ కన్నీటికి కానుకగా నా జీవితాన్ని అర్పిస్తున్నాను. జయించావమ్మా వాసంతి, జయించావు. భాస్కర్, నన్ను కన్న తల్లి కన్నా, నన్ను సృష్టించిన భగవంతుని కన్నా మించిన దైవం, ప్రత్యక్ష దైవం మీరే భాస్కర్.
అవునమ్మా. మరి ఏమిటమ్మా? మన ఇంట్లో మేడ మీద ఉన్నారు భాస్కర్, ఆయన గురించి నీ అభిప్రాయం ఏంటమ్మా? చెప్పమ్మా. ఆ అబ్బాయికి అమ్మా బంగారు కొండ. ఆ బంగారు కొండకు అక్కనిచ్చి పెళ్లి చేస్తే ఆ అబ్బాయి ఒప్పుకోవద్దమ్మా. అక్క చాలా అదృష్టవంతురాలమ్మా, అందుకని తప్పకుండా ఒప్పుకుంటారు. అడిగి చూద్దామమ్మా. అదిగో ఆయనే వస్తున్నారు, నువ్వు అడగమ్మా. బాబు, ఒకసారి ఇలా వస్తావు? ఏమ్మా? కూర్చో బాబు. ఏం లేదు, ఢిల్లీలో మీ మేనమామ గారు ఉన్నారన్నా కదూ, ఆయన అడ్రస్ కాస్త ఇస్తావు? ముందు ఈయన అభిప్రాయం తెలుసుకుని కాదమ్మా మనం ఆయనకి రాయాలి. అభిప్రాయం అదేనండి, మీరు మా ఇంటి అల్లుడు కావాలని, పెద్దల్లుడు కావాలని మా అమ్మ ఆశ. మా అక్క గీతని పెళ్లి చేసుకోవడానికి ఇష్టమేనా అని అడుగుతూ ఉంది. మొహమాటం లేకుండా మనసులో ఉండేదేదో చెప్పు నాయనా. మా అక్క అందమైంది, గుణవంతురాలు, తెలివితేటలు గల అమ్మాయి. మరేమీ ఆలోచించకుండా సరేనండి. ఏనాయనా అలా మౌనంగా ఉన్నావు? మౌనం అర్ధాంగీకారమమ్మా. ఆ మాట కాస్త ఆయన నోటితోటి చెబితే మిగతా సగం కూడా పూర్తి అవుతుంది కదమ్మా. చెప్పండి సార్, చెప్పండి. మీ ఇష్టం అమ్మా, మీ ఇష్టం. అమ్మా, మిగతా ఏర్పాట్లని వెంటనే చేసేద్దాం. సరేనమ్మా. నువ్వు నిజంగా అదృష్టవంతరాలివక్క, మనసారా అభినందిస్తున్నాను.